హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ ముగ్గురు ఘనులు. ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయన పేరు నారాయణ. ఆ చుట్టుపట్ల గ్రామాలలో నారాయణను మించిన స్థితిపరుడు మరెప్పుడూ లేడు. అందువల్ల ఆయన చాలా గర్వపడుతూ ఉండేవాడు. తాను గొప్ప షావుకారును అన్న సంగతి నారాయణ మర్చిపోదామన్నా ఇతరులు మాత్రం మర్చిపోనిచ్చేవారు కాదు. ఆ పక్క గ్రామంలోని వెంకటస్వామి అని ఒక రైతు ఉండేవాడు. అతనికి 100కు పైగా పశువులు ఉండేవి. అతనికి ఉన్నంత పశు సంపద చుట్టుపక్కల మరొకటి లేదు. అందువల్ల వెంకటస్వామి కూడా చాలా గర్వంగా ఉండేవాడు. ఈ 2 గ్రామాలకు దగ్గరలోనే మల్లయ్య అనే మహాబలశాలి ఒకడు ఉండేవాడు. అతన్ని మించిన బలశాలి కూడా ఆ చుట్టుపక్కల ఎవ్వడూ లేడు. కాస్త పేరుపడిన పహిల్వాను ఎవరు ఆ ప్రాంతాలకు వచ్చినా మల్లయ్య అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి గోదాలోకి దింపి కుస్తీ పట్టి ఓడించి మరీ వచ్చేవాడు. తన వంటి బలశాలి మరి లేడు అన్న గర్వం మల్లయ్యకు ఉండేది. ఒక ఏడు శ్రీరామనవమికి భద్రాచలం వెళ్ళాలని ఈ ముగ్గురు గనులు ఒకేసారి బయలుదేరారు. వారు కొన్ని రోజులు ప్రయాణించి ఒకరోజు సాయంకాలం ఒక సత్రానికి చేరారు. ఆ రోజే అదే సత్రానికి మరొక ఆయన కూడా వచ్చాడు. ఆయన ఈ ముగ్గురిని చూసి, మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నలు వేశాడు. వెంటనే నారాయణ, మీరు నన్ను ఎరక్కపోయినా నా పేరు వినే ఉండవచ్చు. నన్ను నారాయణ అని పిలుస్తారు. మా చుట్టుపక్కల నా అంత స్థితిపరుడు మరొకటి లేడు అన్నాడు. అదేవిధంగా తనకున్న పశు సంపద మరెవ్వరికీ లేదని వెంకటస్వామి, తన చేతిలో ఓడిపోని పహల్వాన్ ప్రపంచంలోనే లేడి మల్లయ్య తమరి గురించి కొత్తవాడికి పరిచయం చేసుకుని తాము భద్రాచలానికి ప్రయాణమే వెళ్తున్నట్టు చెప్పారు. చాలా సంతోషం. భద్రాచలానికి దారి మా ఊరి మీదుగానే పోతుంది. మా ఊరు వచ్చినప్పుడు నా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి అన్నాడు కొత్తవాడు. మన ముగ్గురు గనులు కనీసం ఆయన ఊరు పేరు అయినా అడగకుండానే, ఓ దానికేం భాగ్యం అన్నారు దర్పంగా. వాళ్ళు ఆ రాత్రి సత్రంలో గడిపి మర్నాడు ప్రయాణం అయ్యే సమయానికి కొత్తవాడు ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు తమ దారిని వెళ్తూ ఉండగా జాము పొద్దెక్కేసరికి దారికి ఒక పక్కన విశాలమైన పచ్చిక బయలు, అందులో వేల కొద్దీ పశువులు కనిపించాయి. ఆ పచ్చిక బయలుకు కంచె కూడా ఉన్నది. ఆ కంచె నిడివి కనుచూపు మేర దాకా ఉన్నది. పశు సంపదకు పేరు మోసిన వెంకటస్వామి, ఈ మైదానానికి కంచె ఎందుకు కట్టారు, ఇక్కడ ఎన్ని గ్రామాల పశువులు ఉన్నాయో చూసారా అని తన అనుచరులతో అన్నాడు. ఇంతలో వాళ్ళకి ఎదురుగా ఒక మనిషి వచ్చాడు. వెంకటస్వామి ఆ మనిషిని, ఈ కనిపించే పశువులు ఎన్ని గ్రామాలవి అని అడిగాడు. ఎన్ని గ్రామాలవోనా, అన్నీ శంకరయ్య గారివి, ఈ ఆవరణంతా వారిదే అన్నాడు వాడు. ఆ మాట విని వెంకటస్వామి తెల్లబోయాడు. ఈ శంకరయ్య గారు అని ఆయన ఉండేది ఎక్కడా అని నారాయణ ఆ మనిషిని అడిగాడు. అదిగో ఆ కనిపించే చెట్లు శంకరయ్య గారి ఇంటి ఆవరణలోవే అన్నాడు ఆ మనిషి ఎత్తుగా ఉన్న చెట్లను చూపుతూ. ముగ్గురు ముందుకు సాగారు. పశువులు ఉండే ఆవరణ దాటి కొంచెం దూరం వెళ్ళగానే ఒక ఎత్తైన ప్రహరీ గోడ, దానికి ఒక ద్వారము కానవచ్చాయి. ద్వారం వద్ద ఒక బలమైన మనిషి కాపలా ఉన్నాడు. ఈ ఇల్లు ఎవరిది అని మల్లయ్య కాపలా వాణ్ణి అడిగాడు. శంకరయ్య గారిది అన్నాడు వాడు. ఆ మాట వినగానే మల్లయ్య లోపలికి దారి తీశాడు. ఎక్కడికి పోతున్నావు, ఆగో అని కాపలవాడు గర్దిస్తూ మల్లయ్య భుజం మీద చేయి వేసి నిలిపాడు. మల్లయ్యకు మండిపోయింది. వాడి చెయ్యి విదిలించబోయాడు, కానీ సాధ్యం కాలేదు. మల్లయ్య తన 2 చేతులు ఉపయోగించి తన భుజం మీద నుంచి వాడి చెయ్యి తొలగించడానికి ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కాలేదు. మల్లయ్యకి చెమటలు పట్టసాగాయి. ఇంతలో గుర్రం ఎక్కి సత్రంలో కనిపించిన మనిషే వచ్చాడు. వచ్చారా, లోపలికి దయచేయండి, నేను మీకన్నా ముందుగానే చేరతానని అనుకున్నాను, కానీ అనుకోకుండా ఆలస్యం అయింది, ఇదే మైలు, రండి అన్నాడు అతను. ముగ్గురు వణుకుతున్న గుండెలతో లోపల అడుగు పెట్టారు. ఇల్లు ఇంద్రభవనంలాగా ఉన్నది. ఎక్కడ చూసినా దంతపు కుర్చీలు, బంగారు వెండి వస్తువులు కనిపించాయి. ముగ్గురు శంకరయ్య గారింట్లో బంగారు కంచాలలో పెట్టిన భోజనం తిని వినయంగా ఆయనకు వీడ్కోలు చెప్పి తమ దారిని తాము సాగిపోయారు. అటు తర్వాత వాళ్ళు ఎన్నడూ ఎవరితోనూ తమ గొప్పలు చెప్పుకోలేదు. కథ సమాప్తం. తర్వాతి కథ వరుడి అర్హతలు. పూర్వం కాశీనగరంలో విశ్వనాథుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన యాచక వృత్తితో జీవించేవాడు. విశ్వనాథుడికి మనోజ్ఞ అనే అందమైన కూతురు ఉండేది.
మనోజ్ఞ యుక్త వయస్కురాలయ్యింది. పేద బ్రాహ్మడి కూతురుకు పెళ్లి కావటం అంటే మాటలు కాదు. ఎవరికో దారిపోయేవాడికి తన కూతురు ఇయ్యటం ఆయనకు బొత్తిగా ఇష్టం లేదు. విశ్వనాథుడికి తన కూతురు పెళ్లి సమస్య మనోవ్యాధిలాగా తయారైంది. ఈ స్థితిలో నగరంలో ఒక చాటింపు జరిగింది. ఫలానా రాజశేఖరుడు గారి అబ్బాయికి వధువు కావాలి. అందము సౌశీల్యము గల కన్యల తల్లిదండ్రులు సత్రం వచ్చి రాజయ్య గారిని కలుసుకోవచ్చు. వరుడు ఆహ్వానం లేకుండా నిలబడడు. అతనికి ఎప్పుడూ పరధ్యానమే. ముగ్గురిని అడిగి కానీ ఏ పని చేయడు. తలమోసినంత సంపాదన, మేఘల్లాంటి గుణము కలవాడు. ఈ చాటింపు విని విశ్వనాథుడు నవ్వుకున్నాడు. వరుడు కుంటివాడు, మతి లేనివాడు, తట్టలు మోసేవాడు, మేఘంలాగా క్షణానికో విధంగా మారి చివరకు నీరు కారిపోయేవాడు కాబోలు. ఈ భాగ్యాన్ని చాటింపు కూడా దేనికో అనుకున్నాడు. విశ్వనాథుడు విన్న చాటింపును మనోజ్ఞ కూడా విని, నాన్న, మన సత్రం దగ్గరికి వెళదామా అన్నది. వద్దు తల్లి, ఏది కోరి అటువంటి వరిని చేసుకుంటావా అన్నాడు తండ్రి. కానీ మనోజ్ఞ సత్రం దగ్గరికి వెళ్ళాలని పట్టుపట్టింది. ఆమె తెలివితేటలలో నమ్మకం గల విశ్వనాథుడు సరే అన్నాడు. ఇద్దరూ సత్రం వద్దకు వెళ్ళారు. మనోజ్ఞ రాజయ్య గారికి నమస్కారం చేసి, అయ్యా, మీ అబ్బాయిని నేను పెళ్ళాడతాను అన్నది. అమ్మా, నా కొడుకు లక్షణాలన్నీ విన్నావు కదా. ఏదో కన్నప్రేమ కొద్దీ వాడి పెళ్లి చేయాలనుకుంటున్నాను అంతే, కొంచెం ఆలోచించుకో అన్నాడు రాజయ్య. మనోజ్ఞనపై, అయ్యా, ఆలోచించవలసింది ఏమున్నది? మీ అబ్బాయిని అదివరకే ఒకరు పెళ్ళాడారు కదా, నాకెందుకు అభ్యంతరం అన్నది. రాజయ్య ముఖం వికసించింది. ఆయన నవ్వి, సరేనమ్మా, నేను నా కోడలుగా చేసుకుంటాను అన్నాడు. ఆయన విశ్వనాథుడు ఉండే చోటు, ఇతర వివరాలు తెలుసుకుని తండ్రి కూతుళ్లను పంపేశాడు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు విశ్వనాథుడు, అమ్మ, ఇలాంటి వరుణ్ణి ఎన్నుకోవటం గాక నీకొక సవతి కూడానా అన్నాడు కూతురుతో. నాన్న, ఆ వరుడు ఎవరనుకుంటున్నావు? కాశీరాజు. ధర్మం ఆధారం లేకుండా నిలబడడు. పరులను గురించే ఎప్పుడూ ఆలోచిస్తాడు. మంత్రులతో ఆలోచించకుండా ఏ పని చేయడు. తల మీద కిరీటం బరువు వల్ల కలిగే సంపాదన మేఘంలాగా సముద్రం నుంచి ఉప్పునీరు గ్రహించి ప్రజలకు మంచినీరు ఇచ్చే గుణం గలవాడు అన్నది మనోజ్ఞ. మరి మొదటి భార్య ఎవరు అని విశ్వనాథుడు కూతుర్ని అడిగారు. ఇంకెవరు, భూదేవి అన్నది మనోజ్ఞ. ఆమె ఊహ సరి అయినది త్వరలోనే రుజువైంది. ఆమె కోసం రాజభవనం నుంచి బంగారు మేనా వచ్చి ఆమెను తీసుకుపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమెకు కాశీరాజుకు వైభవంగా వివాహం జరిగింది. కథ సమాప్తం. తరువాతి కథ రురుడు ప్రమద్వర. అనేక వేల ఏళ్ల క్రితం సింధు సరస్వతి నదీ ప్రాంతాలలో ఒక గొప్ప నాగరికత విలసిల్లింది. అప్పటి ప్రజలు ప్రకృతితోనూ దేవతలతోనూ సన్నిహితులై జీవించారు. వారిలో వేదకర్తలైన ఋషులు ఉన్నారు. వారు సుఖజీవనము, దీర్ఘాయువు కోరి జనన మరణాలను గురించి, జన్మ రహస్యం గురించి ఆలోచించారు. రురుడు అనే యువకుడి కథ ఆనాటిది. రురుడు ఒక ఋషి కుమారుడు. ఆ ఋషి ప్రమద్వర అనే గంధర్వ కన్యను పెంచాడు. వారిద్దరూ అరణ్యంలోనూ నదీ తీరాలలోనూ స్వేచ్ఛగాను సంతోషంగాను కలిసి ఆడుకున్నారు. వాళ్ళు యుక్త వయస్కులయ్యాక ఇద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి ముందు రోజు రురుడు అరణ్యంలోకి వెళ్ళి ప్రమద్వర కోసం పూలు కోసుకు వచ్చాడు. అతను తిరిగి వస్తూ ఉండగా ప్రమద్వర చూసింది. ఆకస్మికంగా ఒక సర్పం ప్రమద్వరను కాటు వేసి పారిపోయింది. రురుడు ఆమె ముఖం వివర్ణం కావడం చూసి పడిపోతూ ఉండగా చప్పున పట్టుకున్నాడు. ప్రమద్వర వెంటనే చావలేదు. అతని పిలుపు విని కళ్ళు తెరిచింది. కానీ ఆమె కంఠం బలహీనమైపోయింది. ఆమె కళ్ళు మూసుకున్నాయి. ఋషిపల్లెలోని స్త్రీలు వచ్చి ప్రమద్వర మృతదేహాన్ని తీసుకుపోయారు. రురుడు చాలాసేపు ఒంటరిగా స్తబ్దుడై కూర్చున్నాడు. తనను ప్రమద్వర నుంచి వేరు చేసిన మృత్యువు ఏమిటి? రురుడు తన విధిని గ్రహిస్తూ అనేక రోజుల పాటు అడవిలో తిరిగాడు. అతన్ని ఓదార్చడానికి కూడా ఎవరూ సాహసించలేదు. అతను ఎక్కడ శపించిపోతాడో అని అతన్ని పలకరించడానికి అందరూ భయపడ్డారు. చిట్ట చివరకు మన్మథుడు అతని ఎదుట ప్రత్యక్షమై యమలోకానికి వెళ్లే మార్గం రురుడికి తెలిపాడు. రురుడు యమలోకానికి వెళ్ళాడు. ఆ లోకంలో ఉండే భయంకర యమకింకరులను లక్ష్య పెట్టక అతను తిన్నగా యముడి వద్దకు వెళ్ళాడు. అయితే యముడు ప్రార్థనలకు కానీ లంచాలకు కానీ లొంగలేదు. రురుడు తన ఆయువులో సగం ధారపోస్తేనే గాని ప్రమద్వర తిరిగి బతకదు.
నురుడు సంకోచించకుండా తన ఆయుర్దాయంలో సగం ధారపోశాడు. మరుక్షణమే నురుడు భూమి మీద బ్రహ్మద్వార చెంత ఉన్నాడు. ఇద్దరూ నిద్రపోయి లేచిన వారిలాగా ఉన్నారు. వారి వివాహానికి అనేక మంది ఋషులు దేవతలు వచ్చి వారిని ఆశీర్వదించారు. కథ సమాప్తం. తరువాతి కథ ఒక్క వరహ. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపైన మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం, కామెంట్లు పెట్టడం చేయటం లేదని దయచేసి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? నీలయ్య అనేవాడు ఎంత కష్టపడినా కలిసి రావటం లేదు. ఒక భాగ్యవంతుడు సమయానికి వాడికి ఇస్తానన్న డబ్బు ఇవ్వక మోసం చేశాడు. మరొక భాగ్యవంతుడు డబ్బు ఇస్తే ఉన్నటువంటి నీలయ్య భార్యకు ఏదో పెద్ద జబ్బు చేసింది. ఆ డబ్బంతా వైద్యానికి ఖర్చు అయిపోయింది. ఒకసారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంకొకసారి హఠాత్తుగా చుట్టాల దండు వచ్చి పడి నెల రోజులు తిష్ట వేశారు. కొన్నాళ్ల పాటు ఎంత ప్రయత్నించినా వాడికి ఎక్కడా పనే దొరకలేదు. ఇలా చాలా కాలంగా జరుగుతూ ఉండడం వల్ల నీలయ్య తీరని అప్పుల పాలైపోయాడు. ఎప్పుడైనా అనుకున్న దానికన్నా 4 డబ్బులు ఎక్కువ దొరికినా అది వాడి అప్పుల మీద వడ్డీ తీర్చడానికే చాలేది కాదు. ఈ పరిస్థితుల్లో నీలయ్యకు జీవితం అంటే చెప్పరానంత విరక్తి పుట్టింది. ఒక రోజున వాడు భార్యకు చెప్పకుండా ఇంట్లోంచి బయలుదేరాడు. ఊరి చివర ఉన్న నదిలో దూకి చావాలని వాడు అనుకున్నాడు. దారిలో వాడికి ఒక సన్యాసి ఎదురయ్యాడు. సన్యాసి నీలయ్యను చూస్తూనే, చాలా దూరం నుంచి నడిచి వస్తున్నాను, కాసేపు నా పాదాలతో కూడదా, నువ్వు కోరింది ఇస్తాను అన్నాడు. నీలయ్యకు సన్యాసులంటే భక్తి, గౌరవం. అందువల్ల వాడు సన్యాసికి సేవ చేసాకే చావాలనుకుని, స్వామి, నేను తమ పాదసేవ చేసుకుంటాను, తమరి నుంచి నేనేమీ కోరను అన్నాడు. సన్యాసి దారి పక్కన ఉన్న ఒక చెట్టు కింద విశ్రమించాడు. నీలయ్య ఆయన కొంచెంసేపు పాదసేవ చేశాడు. సన్యాసి తృప్తి చెంది, ఏదైనా కోరుకో, ఇస్తాను అన్నాడు. స్వామి, కాసేపట్లో చావబోతున్నవాణ్ణి, నాకేం కోరికలు ఉంటాయి అన్నాడు నీలయ్య. సన్యాసి వాడి కథ అడిగి తెలుసుకుని, ఈ మతానికి చావడం ఎందుకు, ఈ దారిద్ర్యం నేను పోగొడతాను, ఇది తీసుకో అని జోలులోంచి కొంత బూడి తీసి ఇచ్చాడు. స్వామి, గొప్పవాళ్ళు నాకు ఇచ్చిన డబ్బే నా దరిద్రం పోగొట్టలేదు, ఈ బూడిద నేనేం చేసుకోను అన్నాడు నీలయ్య నిరుత్సాహంగా. సన్యాసి నవ్వి, నీకు లక్ష్మీ కటాక్షం లేదు, అందువల్లనే నీ దగ్గర డబ్బు నిలవటం లేదు. లక్ష్మీదేవి పటానికి 10 రోజుల పాటు ఈ బూడిదతో పూజ చేయి, నీ కష్టాలు తొలగిపోతాయి అన్నాడు. నీలయ్యకు ఆనందంతో పాటు ఒక సందేహం కలిగింది. సన్యాసి ఇచ్చిన బూడిద గుప్పెడు మాత్రమే, దానితో 10 రోజుల పాటు పూజ చేయడం ఎలా? మొదటి రోజుకే బూడిద అయిపోతుంది. వాడి సందేహం విని సన్యాసి చిరునవ్వు నవ్వి, నేనిచ్చిన బూడిద మామూలుది కాదు, చాలా పవిత్రమైనది, ఎంతో మహిమ కలది. ఇది పూజకు ఎంత వాడినా తరగకుండా అక్షయం అవుతూనే ఉంటుంది. ఎవరైనా పేదరికంతో బాధపడుతూ ఉంటే వాళ్లకు ఈ బూడిద ఇచ్చి సాయపడు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, అవసరం లేకుండా ఆశ కొద్దీ అత్యాశకు పోయి బూడిదని పూజకు ఉపయోగించే వాళ్ళకు మాత్రం ఉన్నదానిపై బూడిదే మిగులుతుంది అన్నాడు. నీలయ్య సన్యాసికి నమస్కరించి బూడిద తీసుకుని పరమానందంతో ఇంటికి వెళ్ళి జరిగింది భార్యకు చెప్పాడు. వాడి భార్య ఎంతో సంతోషించి ఆ బూడిదను ఒక రాగి పాత్రలో ఉంచింది. అయితే పూజకు వాడి ఇంట్లో లక్ష్మీదేవి పటం లేదు. ఎదురింట్లో ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. పటం కోసం నీలయ్య ఆయన ఇంటికి వెళ్ళాడు. భాగ్యవంతుడు నీలయ్య కారణం అడిగి తెలుసుకుని, ఇంట్లోని లక్ష్మీదేవి పటం తెచ్చి, ఏడాది క్రితం ఈ పట్టానికి అర్థం మొదలైపోయింది, నువ్వు ఇచ్చినప్పుడు బూడిదతో పూజ చేస్తే పటం మీద బొమ్మ పాడైపోతుందని నా భయం, అలా జరిగితే మాత్రం నువ్వు నా కొత్త పటాన్ని కొనివ్వాలి అన్నాడు. నీలయ్య అందుకు ఒప్పుకుని పటం తీసుకుని ఇంటికి వెళ్ళాడు. వాడి భార్య జరిగింది విని, మనకు మళ్ళీ ఇలాంటి పటం దొరక్కపోవచ్చు, అది కాక ఇంత అందమైన బొమ్మను బూడిదతో పాటు చేయడం నాకు ఇష్టం లేదు, దీనికి అద్దాన్ని కట్టిద్దాం అన్నది. నీలయ్య పటాన్ని తీసుకుని అద్దాలు కట్టేవాడి దగ్గరకు వెళ్ళాడు. వాడు నీలయ్యతో, నాకు ఒక వరహ ఇవ్వు, లేదా నా ఇంట్లో 10 రోజుల పాటు వరుసగా పనిచేయి, అప్పుడే అద్దం కడతాను అన్నాడు. డబ్బు లేని కారణంగా నీలయ్య వాడి ఇంట్లో పని చేయటానికి ఒప్పుకున్నాడు. అద్దాలు కట్టేవాడు వాడి చేత 5 రోజులు పని చేయించుకుని, ప్రస్తుతానికి నా ఇంట్లో పని లేదు, 2 రోజులు ఆగి మళ్ళీ కనబడు అన్నాడు.
2 రోజుల తర్వాత నీలయ్య మళ్ళీ వెళ్ళాడు అక్కడికి. అద్దాలు కట్టేవాడు వాడిని చూసి నవ్వి, గుర్తుంచుకో, నువ్వు వరుసగా 10 రోజులు పనిచేయాలి అని ఒప్పందం. అయితే 5 రోజులు చేశాక 2 రోజులు పనిచేయలేదు. కాబట్టి మళ్ళీ ఈ రోజు నుంచి వరుసగా 10 రోజులు పనిచేయాలి. అప్పుడే నీ పటానికి అద్దం కడతాను అన్నాడు. ఇది చాలా అన్యాయం అంటూ గోలకెత్తాడు నీలయ్య. ఇందులో అన్యాయం ఏముంది? ఒప్పందమే అన్నాడు అద్దాలు కట్టేవాడు. అతడి దగ్గర కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పని పూర్తి చేయడం ఈ జన్మకు సాధ్యపడదని నీలయ్యకు అర్థమైపోయింది. నీలయ్య వరహ కోసం మరొకటి దగ్గరకు వెళ్ళాడు. మా ఇంటి పెరట్లో పాముల పుట్ట ఉన్నది. అందులో తాచుపాములున్నాయి. నువ్వు ఆ పుట్టను నేలమట్టం చేసి ఆ పాములు చంపితే ఒక వరహ ఇస్తాను అన్నాడు ఇంటివాడు. ఆ పని నా వల్ల ఎలా అవుతుంది? పాముల వాడిని పిలవండి అన్నాడు నీలయ్య. అయితే ఆ వరహ పాముల వాడికి ఇస్తాను, నీకెందుకు ఇవ్వాలి అన్నాడు ఇంటివాడు. ఇది చాలా అన్యాయం అన్నాడు నీలయ్య దిగులుగా. అందుకు ఇంటివాడు, నీ ఎదురింటి భాగ్యవంతుడే ఏడాది నుంచి ఒక వరహ ఇచ్చి ఆ పటానికి అద్దం కట్టించలేకపోయాడు. నేనంత ధనికుడిని కాదు, పేదవాణ్ణి. ఊరికే నేను మాత్రం ఎక్కడి నుంచి తేగలను ఒక వరహ అని ప్రశ్నించాడు చాలా కటువుగా. ఇక చేసేది లేక నీలయ్య వడ్డీ వ్యాపారి పాపయ్య దగ్గరికి వెళ్ళాడు. ఈ పాపయ్య మహా కర్కోటకుడు. అతడు నీలయ్య చెప్పింది విని, నేను ఇప్పుడే నీకు వరహ ఇచ్చి సాయపడతాను. అయితే 1 రోజుల్లోగా నువ్వు బాకీ తీర్చాలి. వడ్డీగా వరహాకు మరొక వరహ ఇవ్వాలి. అలా చేయలేకపోతే నువ్వు నీ భార్య యావజ్జీవితం నా ఇంట్లో బానిసలై పడి ఉండాలి అన్నాడు. ఈ షరతు దారుణం అనిపించింది నీలయ్యకు. వాడి ఇంటికి వెళ్ళి విషయం భార్యకు చెప్పాడు. ఆమె వెంటనే, మనను మనుషులు రక్షించరు అని రుజువైపోయింది. దేవుణ్ణి నమ్ముకుందాం. సన్యాసి మాటలు నిజమైతే 10 రోజుల్లో మన దరిద్రం తీరిపోవాలి. వెళ్ళు, పాపయ్య షరతుకు ఒప్పుకో అని భర్తకు ధైర్యం చెప్పి పంపింది. నీలయ్య పాపయ్య దగ్గర వరహ తీసుకుని అద్దాలు కట్టేవాడికి ఇచ్చాడు. వాడు వెంటనే పటానికి అద్దం కట్టి ఇచ్చాడు. నీలయ్య సన్యాసి ఇచ్చిన బూడిదతో 10 రోజుల పాటు ఆ పటానికి పూజ చేశాడు. పూజ పూర్తయిన రోజు సాయంత్రం వాడు మొక్కలకు పెరట్లో పాదులు తవ్వుతూ ఉండగా గుణపానికి ఏదో కంగుమని తగిలింది. తవ్వి చూస్తే అక్కడ 2 లంకెల బిందెలు దొరికాయి. వాటి నిండా బంగారు కాసులున్నాయి. దానితో నీలయ్య దారిద్ర్యం తీరిపోయింది. వాడు పాపయ్యతో సహా ఊళ్ళో వాళ్ళ అప్పులన్నీ తీర్చేశాడు. ఎదురుంటి భాగ్యవంతుడికి పటం ఇచ్చేటప్పుడు అద్దం తీసేసి ఇచ్చాడు. అది చూసి భాగ్యవంతుడు తెల్లబోయి, అద్దంతో తిరిగి ఇస్తే నీ సంపద తరిగిపోతుందా? నువ్వు ఇంత కకృతి మనిషివి అనుకోలేదు అన్నాడు అక్కసుగా. నీలయ్య వినయంగా, అయ్యా, మీ డబ్బుతో మీరు లక్ష్మీదేవి పటానికి అద్దం వేయించుకుని పూజ చేస్తేనే ఫలితం ఉంటుంది. మీరు పూజ ప్రారంభించే ముందు నాకు చెబితే మహిమగల బూడిదని ఇస్తాను అన్నాడు. భాగ్యవంతుడు కోపంగా, అవసరం లేని వాళ్ళు పూజ చేస్తే ఉన్నదంతా పోయి బూడిదే మిగులుతుందని నీకు తెలుసు. నా ఆస్తంతా బూడిద అయిపోవాలన్నా నీ కోరిక? ఇదేనా పూజ కోసం పట్టం ఇచ్చిన నా పట్ల నీకు ఉన్న కృతజ్ఞత అని అడిగాడు. అందుకు నీలయ్య, అయ్యా, పటానికి అద్దం పోతే ఏడాది పాటు వేయించలేదు. నేను ఆ పటాన్ని అప్పుగా అడిగితే అద్దం వేయించి అయినా ఇవ్వలేదు. కాబట్టి మీరు పేదరికంలో ఉన్నట్టే నాకు తోస్తున్నది అన్నాడు. భాగ్యవంతుడికి తల తీసేసినట్టయింది. తన కారణంగా నీలయ్య ఒక్క వరహ కోసం ఎంత కష్టపడ్డాడో ఆయన తర్వాత విన్నాడు. ఈ అనుభవంతో ఆ భాగ్యవంతుడు ఆ తర్వాత ఇతరులకు సాయపడేటప్పుడు తన సాయం వారికి వెంటనే ప్రయోజనకరంగా ఉండేటట్టు చూడసాగాడు. అవసరంలో ఉన్నవాడిని సాటి మనిషి ఒక్క వరహ కోసం ఎంత కష్టపెడతాడో స్వానుభవంతో తెలుసుకున్న నీలయ్య తనకు ఉన్నంతలో ప్రతి ఒక్కరికి సాయపడుతూ కలకాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.